హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ నేను నా పేరు ఏజే మోహన్. మేము కొన్ని వీడియోస్ చూస్తుంటే ఫేస్బుక్లో భక్త బతికుండగా గుండు గీకించకూడదు ఇవన్నీ ఏదో చెప్తున్నారు. ఒక ఆపదలో ఉన్న ఒక ఉమెన్ తన కొడుకు గురించి తలనీలాలు ఇచ్చుకుంటే కూడా తప్పు అని మీరు గురువు స్థానంలో ఉండి మీరు అలా మాట్లాడకూడదు సార్. ఈవేళ చాలామంది చాలా రకాలుగా ఎన్ని అనుకున్నా వేళ మా ఇండస్ట్రీ కింగ్ మా పవన్ కళ్యాణ్ గారు అన్నాలేనోవా ఈవేళ తన పిల్లోడికి ఇబ్బంది కలిగింది. స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగమంచు పట్టేసింది, చాలా బాధలు పడి అన్నీ తనుంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళి తిరుపతిలో తలనీలాలు ఇచ్చుకొని భోజనం పెట్టించి ఇన్ని చేస్తే దీన్ని కూడా మీరు అలా అంటే తిరుపతిలో లేడీస్ ఎవరు గుండు కొట్టించుకోవట్లేదండి? అంటే అందరూ భర్త చనిపోయిన తర్వాత కొట్టించుకుంటున్నారా, లేకపోతే పుట్టినప్పుడు కొట్టించుకుంటున్నారా? మరి అప్పటి నుంచి తలనీలాలు ఇచ్చే వాళ్ళందరూ ఏమనాలండి? గురువులు మీరు చూసి మాట్లాడండి సార్. నేను మాట్లాడిన దాంట్లో ఎవరన్నా తప్పుంటే క్షమించండి. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా వేళ మా వదినమ్మ అన్నాలేనోవా గారు చేసింది ఒక రష్యన్, ఒక లండన్ ఉమెన్ అయి ఉండి ఆవిడ నిజంగా తిరుపతిలో వేళ సేవ కానీ ఇవన్నీ చూస్తే అంతమంది మాట్లాడడానికి ఏం లేదండి. దీన్ని కావాలని గురువులు వీళ్ళందరూ కొద్దిగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. నేను ఏదో పనిలో వెళ్తూ ఈ వీడియో చూసేటప్పటికి 3 రోజుల నుంచి ఆవిడ ఫోటోలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తిరుపతి మా వదినమ్మ చేతులు తిరుపతిలో ఉంది, ఇలా జరుగుతుంది అన్నట్టు ఉన్నారు. అంటే నేను అనకూడదు, మాట్లాడకూడదు. కొంతమంది దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా ప్రసాదం పక్కన పాడేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మీరు హైప్లోకి రావడానికి మా అన్నయ్య వదిలిన మాత్రం ఏమన్నా అంటే మాత్రం మా స్వతహాగా అమలాపురం సార్. అమలాపురం ఏంటనేది తర్వాత చూపించవలసి వస్తుంది. అది మాత్రం జాగ్రత్త. ఉంటాను. నమస్తే.